ప్రియమైన సహోదరులకు, సోదరిమణులకు, మన ప్రభువు, మన రక్షకుడు, మన కొరకు మరణించి సమాధిలో నుండి తిరిగి లేచినటువంటి దేవుని కుమారుడైన యేసు ప్రభు యొక్క నామములో హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అంధకార సంబంధమైన అధికారంలో చచ్చిపడి ఉన్న మనల్ని తన విశేషమైన కనికరము చొప్పున మనలను తిరిగి జన్మింపచేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసినటువంటి మన తండ్రి అయిన దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. వాక్య సందేశంలోకి వెళ్ళకముందు దేవుని సహాయం కొరకు దేవునికి మనం ప్రార్థన చేద్దాం. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడు అయిన మా తండ్రి, మీ అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన విలువైన నామానికి స్తోత్రాలు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని పిలిచిన మా తండ్రి, భ్రష్టత్వం చేత జీవిస్తూ నాశనానికి వెళ్ళిపోయే మమ్మల్ని స్వార్థ ద్వారా పిలిచి మీ మహిమ సంబంధమైన పరసంబంధమైన రాజ్యములోనికి మమ్మల్ని ఆహ్వానింపచేసి నివసింపచేస్తున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ భూమి మీద నీ కుమారుని యొక్క సహవాసాన్ని సంఘము ద్వారా మాకు అనుగ్రహించి ఆత్మ సంబంధంగా మాకు ఎన్నో మేలులను దయచేసి ఆనందముగాను సంతోషముగాను నీ సంఘములో నివసించే బాధ్యత మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు మా తండ్రి అయిన మిమ్ములను స్తుతించటానికి, ఆరాధించటానికి చేరి ఉన్నాం తండ్రి. ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించాం, మీ కుమారుని నామాన్ని స్తుతించాం తండ్రి. అలాగే మరి ఈ సమయంలో మీ వాక్య సందేశం కొరకు మేమందరం ఏచి ఉన్నాం ప్రభా. ఈ దాసునిగా నేను బైబిల్ నుండి సిద్ధపరిచినటువంటి ఈ వాక్య ఆహారాన్ని తండ్రి మీరు కని ఉన్నటువంటి మీ ఆత్మలకు, మీ కుమారులైన ఆత్మలకు ప్రభా అందిస్తూ ఉండగా నైనా వారు తండ్రి అర్థం చేసుకోగలిగేటువంటి తెలివిని, జ్ఞానాన్ని దయచేయండి. అది స్వీకరించి ఆత్మీయంగా బలపడినట్లుగా సహాయం చేయండి తండ్రి. రక్షణ విషయంలో ఎదగడానికి సహాయం చేయండి. రక్షణ పొందిన తర్వాత తాము ఏ విధంగా జీవించాలో ఆ తెలివి, ఆ జ్ఞానాన్ని ఈరోజు చెప్తున్న వాక్య సందేశం ద్వారా తండ్రి వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నాయనా మరి ఇక్కడ వాక్యము మేము ధ్యానిస్తూ ఉండగా తండ్రి మరి సాతాను వచ్చి వాక్యం ఎత్తుకెళ్ళిపోకుండా, నిద్ర అనేది కలిగించకుండా, పరధ్యానం అనేది రానివ్వకుండా మనసు పెట్టి మీ వాక్యమును వినున్నట్లుగా సహాయం చేయండి మా తండ్రి. దాసుని నేను నిలబడి బైబిల్ నుండి సిద్ధపరిచిన ఈ ఆత్మీయాహారాన్ని వడ్డిస్తుండగా నాకును బలమును శక్తిని దయచేయండి. యేసుక్రీస్తు వారికి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి నానీలా ఒకటేనా, ఇది కొంచెం పైకి లేదు. మధ్యది పెట్టి మధ్య మనం సరే రక్షణ పొందిన తర్వాత ఏమి చేయాలి అనేటువంటి విషయాల్ని మనం బైబిల్లో నుంచి చూస్తున్నాం. రక్షణ పొందిన తర్వాత మొదటిగా క్రీస్తు సంఘానికి చేర్చబడాలి. రెండవదిగా రక్షణలో ఎదగాలి. మూడవదిగా కుటుంబ సభ్యుడిగా అందరినీ ప్రేమించాలి. తర్వాత నాలుగవదిగా క్రీస్తు అవయవముగా పనిచేయాలి. ఈరోజు ఐదో విషయాన్ని మనం ఆలోచిద్దాం. రాజ్య పౌరునిగా మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. రక్షణ పొందిన తర్వాత మనం ఎలా జీవించాలి అంటే, రాజ్య పౌరునిగా
మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. రాజ్య పౌరునిగా అన్న మాట ఎందుకన్నామంటే, బైబిల్ చెప్తుంది మనం పరలోక రాజ్య సంబంధులం. రక్షణ పొందిన తర్వాత మనము పరలోక రాజ్య పౌరులము అని చెప్తుంది బైబిల్. సో రక్షణ పొందిన వారు, రక్షించబడిన వారు పరలోక రాజ్య సంబంధులు. రక్షించబడిన వారు పరలోక రాజ్య సంబంధం. ఈ మాట ఎందుకన్నామంటే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం ఏం చెప్తుందంటే, దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి చేశాడు. కాబట్టి మనం రక్షణ పొందకముందు అంధకార సంబంధమైన రాజ్యంలో ఉన్నాం. రక్షణ పొందిన తర్వాత దేవుడు మనల్ని తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. కాబట్టి యేసు ప్రభు యొక్క రాజ్యము పరలోక రాజ్యమే కదా. కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు యొక్క రాజ్యం అంటే పరలోక రాజ్యమే కదా. కాబట్టి మనల్ని సాతాను యొక్క రాజ్యంలో నుంచి రక్షణ ద్వారా యేసు ప్రభు యొక్క రాజ్యంలోనికి తీసుకొచ్చాడు. లోక సంబంధమైన రాజ్యంలో నుంచి పరలోక సంబంధమైన రాజ్యంలోనికి తీసుకొచ్చాడు. మరొక చోట మరొక వాక్యం ఏం చెప్తుందంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. కాబట్టి మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. పౌరసత్వం. ఈ భూమి మీద పౌరసత్వం అనేది ఎక్కడుంటుందో మనం ఆ దేశానికి సంబంధించిన వాళ్ళం అవుతాం. మన పౌరసత్వానికి సూచన అయింది ఆధార్ కార్డు అన్నమాట. ఆధార్ కార్డు అనేది మన పౌరసత్వానికి సూచన లాంటిది. ఇప్పుడు మనకి ఎక్కడ ఆధార్ కార్డు ఉంది? ఏ దేశంలో ఆధార్ కార్డు ఉంది? భారతదేశంలో ఉంది. అంటే మనకి ఏ పౌరసత్వం ఉంది? భారతదేశ పౌరసత్వం అయింది. కాబట్టి ఇప్పుడు మన ఏ దేశ సంబంధులం? భారతదేశ సంబంధం. కాబట్టి మనల్ని భారతీయులు అంటారు. కాబట్టి ఏ దేశానికి సంబంధించిన పౌరసత్వం ఉంటుందో ఆ దేశానికి సంబంధులు అంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే, రక్షణ పొందిన వారికి దేవుడు పరలోకపు పౌరసత్వాన్ని ఇస్తున్నాడు. కాబట్టి రక్షించబడిన వారందరూ ఎవరు? పరలోక సంబంధం. అందుకే పరలోక రాజ్య సంబంధులు. ఇంకా ఈ లోక రాజ్యపు పౌరసత్వం లేదిక. ఈ లోక సంబంధి కాదు రక్షించబడినవాడు. ఈ లోక రాజ్యానికి చెందినవాడు కాదు. పరలోక పౌరసత్వాన్ని కలిగి పరలోకపు రాజ్య సంబంధిగా ఉన్నవాడు రక్షించబడినవాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అపరాధాల చేత పాపముల చేత చచ్చిపడి ఉన్న మనల్ని రక్షణలో దేవుడు ఏం చేశాడంటే, యేసుప్రభుని తిరిగి లేపిన దేవుడే
మనల్ని కూడా మృతుల్లోంచి తిరిగి లేపి ఎక్కడ కూర్చోబెట్టాడు? చూడండి, అక్కడ ఏమనుంది? ఎక్కడ కూర్చోబెట్టట? పరలోకమునందు ఆయనతో కూడా కూర్చోండి. ఇప్పుడు రక్షణ పొందిన వారు ఎక్కడ కూర్చున్నారు? క్రీస్తుతో పాటు కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నారు? పరలోకమందు. ఏది పరలోకం అంటే పరలోక రాజ్యమై ఉన్న సంఘంలో మనం కూర్చున్నాం. ఈ సంఘము పరలోక సంబంధమైందా, భూలోక సంబంధమైందా? అంటే సంఘంలో కూర్చుంటే ఎక్కడ కూర్చున్నట్టే? పరలోకంలో కూర్చున్నట్టే. కాబట్టి దేవుడు మనల్ని మృతుల్లోంచి తిరిగి లేపి క్రీస్తుతో పాటు ఎక్కడ కూర్చోబెట్టాడు? లోకమునందా, పరలోకమందా? పరలోకమందు. అందుకే రక్షించబడిన వారు ఎవరంటే పరలోక రాజ్య సంబంధం. భూలోక రాజ్యంలో నుంచి పరలోక రాజ్యంలోనికి నడిపించాడు. అంధకార సంబంధమైన అధికారంలో నుంచి కుమారుని యొక్క రాజ్యంలోకి నడిపించాడు. సాతాను రాజ్యంలో నుంచి కుమారుని రాజ్యంలోకి నడిపించాడు. ఈ లోకపు పౌరసత్వాన్ని పక్కన పెట్టి పరలోకపు పౌరసత్వాన్ని ఇచ్చాడు. కాబట్టి రక్షించబడిన వారు భూలోక సంబంధులు కారు, ఈ లోకానికి చెందినవారు కారు. ఇక మీదట వారు పరలోక పౌరసత్వాన్ని కలిగిన వారు, వారు పరలోక రాజ్య సంబంధులు, వారు పరలోకమందు కూర్చున్నవారు, వాళ్ళు పరలోక రాజ్య సంబంధులు, వాళ్ళు ఈ లోక సంబంధులు కారు. కాబట్టి రక్షించబడిన వారు పరలోక రాజ్య సంబంధులు గనక వాళ్ళు ఎలా జీవించాలి? భూలోక సంబంధులుగా జీవించాలా, పరలోక సంబంధుల వల్లే జీవించాలా? అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 17వ వచనం అంటున్నాడు. కాబట్టి అంటే ఈ లోక సంబంధులుగా ఉన్న మిమ్మల్ని దేవుడు ఏం చేశాడు? పరలోక రాజ్య సంబంధులుగా చేశాడు. కాబట్టి ఇప్పుడు మీరు లోక సంబంధులు కారు, ఇప్పుడు మీరు పరలోక రాజ్య సంబంధులు కనుక అన్ని జనులు నడుచుకున్నట్లు నడుచుకొనవలదని. అది కాబట్టి ఇప్పుడు మీరు పరలోక సంబంధులు కాబట్టి మరలా లోక సంబంధులు వలె. అన్ని జనులు అంటే ఏంటి? రక్షణ పొందని వారు. రక్షణ పొందక మునుపు వాళ్ళు లోక సంబంధులు కనుక అన్ని జనుల వలె నడుచుకొనవద్దు అంటే లోక సంబంధుల వలె మీరు జీవించవద్దు. ఒక మీదట గతంలో మీరు లోక సంబంధులుగా జీవించారు. అలా జీవించి దేవుని ఉగ్రతకు గురయ్యి నాశనానికి వెళ్ళిపోయేవారు. అలాంటి మీకు సువార్తను ప్రకటించి మారు మనసును కలిగించి విశ్వాసాన్ని కలిగించి బాప్తీసం పొందుడు ద్వారా రక్షణలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు. పరలోక రాజ్య సంబంధులుగా మార్చేశాడు. కాబట్టి ఇక మీదట మరలా అన్ని జనుల వలె మీరు నడుచుకోవద్దు చెప్తున్నాడండి. వారు అలా అయితే ఎలా జీవిస్తారు? లోక సంబంధులు అంధకారమైన మనసు వాళ్ళు ఎలా నడుస్తారు? వాళ్ళ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటారు. అన్ని జనులు ఏం చేస్తారు? వాళ్ళ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుస్తారు. అప్పగించుకుని అది ఈ కాంటెక్స్ట్ అంతా కూడా ఏం చెప్తుందంటే, కాబట్టి దేవుడు మనల్ని రాజ్య సంబంధులుగా చేశాడు కాబట్టి మనం అన్ని జనుల వలె ప్రవర్తించకూడదు అన్నది ఈ కాంటెక్స్ట్. అన్ని జనుల వలె ప్రవర్తించేవారు ఎలా ప్రవర్తిస్తారు?
తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటారు. తమ్మును తామే కామకత్వానికి అప్పగించుకుంటారు. మోసకరమైన దురాశల వలన చెడిపోయి నా ప్రాచీన స్వభావాన్ని కలిగి ఉంటారు. మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటారు, కామకత్వానికి అప్పగించుకుంటారు, మోసకరమైన దురాశల వలన చెడిపోవు ప్రాచీన స్వభావాన్ని కలిగి ఉంటారు. కాబట్టి మీరు ఆ మూడిటిని కలిగి అలా జీవించే అన్ని జనుల వల్లే మీరు నడుచుకొనవద్దు. మరి ఎలా నడుచుకోమంటున్నాడు? అటువంటి ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నీతియు యథార్థమైన భక్తి గలవారిగా ఉంటూ నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. అంటే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి ఏం ధరించాలి? నవీన స్వభావాన్ని ధరించాలి. ప్రాచీన స్వభావంలో ఉండి వ్యర్థతను అనుసరించి కామకత్వాన్ని అప్పగించుకుని చెడిపోవు దురాశలతో, మోసకరమైన దురాశలతో జీవించినటువంటి మనం ఇప్పుడు నవీన స్వభావాన్ని ధరించుకుని ఎలా జీవించాలంటున్నాడు? నీతి యథార్థమైన భక్తి గలవారే జీవించాలి. చెప్పండి, ఎలా ఉండాలట? నీతి యథార్థమైన భక్తి గలవారే జీవించాలి. సంతోషం. ఇది ఒక చోటన రాయబడింది. మరొక చోట ఏం రాయబడిందో చూద్దాం. 5వ అధ్యాయంలో, అంటే ఇప్పుడు మన పాఠం ఏంటి? పరలోక రాజ్య సంబంధులు ఎలా నడుచుకోవాలి, రక్షణ పొందిన తర్వాత ఎలా నడుచుకోవాలి? రాజ్య సంబంధులుగా మంచి ప్రవర్తన గలవారే జీవించాలి. ఇప్పుడు మనం చెప్తున్న ఈ కాంటెక్స్ట్ మనకి గతంలో లోక సంబంధులుగానే బ్రతకమంటుందా, దేవుని సంబంధులుగా బ్రతకమంటుందా? గతంలో అన్ని జనుల వల్లే బ్రతకమంటుందా? ఇప్పుడు నవీన స్వభావం కలిగి జీవించమంటుందా? కానీ మంచి ప్రవర్తన, ఒకప్పుడు ఆ ప్రవర్తన చెడ్డ ప్రవర్తన, ఆ చెడ్డ ప్రవర్తన వదులుకొని మంచి ప్రవర్తన గల వారే జీవించమని వాక్యం చెప్తుంది. తర్వాత ఇంకొక వాక్యం ఏం చెప్తుంది అంటే బైబిల్లో మరొక చోట ఏమని రాయబడిందో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం. 5వ అధ్యాయం నాన్న. కనుక మీరు పాలివారై ఉండకుడి. ఎటువారితో చెప్పా? అన్ని జనులతో. ఎటువారితో? అన్ని జనులతో. అన్ని జనులతో పాలివారై ఉండకుడి. అంటే ఈ లోక సంబంధమైన వ్యక్తులతో పాలివారై ఉండకుడి. మీరు పూర్వమందు నిష్ఫలమైన, మీరు గట్టిగా చదవాలి చదివేవాళ్ళు. ఖండించుడు చాలండి. కానీ ఈ కాంటెక్స్ట్ కూడా మనకేం చెప్తుంది అంటే ఈ వాక్య భాగం కూడా మనకేం చెప్తుందంటే మీరు లోక సంబంధులతో పాలువారై ఉండకండి. అంటే వాళ్ళతో కలిసి వాళ్ళలా జీవించకండి, వాళ్ళలా బ్రతకకండి. మీరు ఒకప్పుడు చీకటిగా ఉండేవారు, ఇప్పుడు మీరు ప్రభునందు వెలుగయ్యారు. కాబట్టి వెలుగులా జీవించండి. వెలుగులా జీవించడం అంటే ఏంటి? మంచితనము, నీతి, సత్యం. వెలుగు సంబంధుల వల్లే జీవించడం అంటే ఏంటి? నీతి, మంచితనము, నీతి, సత్యం. కనుక మంచితనంగా బ్రతకాలి, నీతిగా జీవించాలి, సత్యమును అనుసరించి జీవించాలి. ప్రభువుకేది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. కనుక చీకటి సంబంధుల వలె నడుచుకోవద్దు, వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. ఎలా నడుచుకోవాలి వెలుగు సంబంధులుగా? మంచితనము, నీతి, సత్యం. కాబట్టి ఈ వాక్య భాగం కూడా మనకేం చెప్తుందండి? రక్షణ పొందిన వారు భూ సంబంధులుగా జీవించాలా, పరలోక సంబంధులుగా జీవించాలా? పరలోక సంబంధులుగా ఎలా జీవించాలి? మంచితనము, నీతి, సత్యమును కలిగి జీవించాలి.
అంతకుముందు ఏం చెప్పాడు, ఎలా జీవించాలని చెప్పాడు? నీతి యథార్థమైన భక్తి, నీతి యథార్థమైన భక్తి గలవారే జీవించాలన్నాడు. ఇక్కడేమో మంచితనము, నీతి, సత్యమును అనుసరించి జీవించాలి అన్నాడు. తర్వాత కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూడండి. ముందు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఎవరిని? యేసు ప్రభుని. యేసు ప్రభుని అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారములను అనగా ఇట్టి లోక సంబంధమైన చాలు. కాబట్టి మనుషుల పారంపర్యాచారములు ఇట్లేదండి, మనుషుల పారంపర్యాచారమును అన్నాడు. అనగా ఈ లోక సంబంధమైన మూలపాటు. కాబట్టి మనుషుల యొక్క పారంపర్యాచారాలు అవి పరలోక సంబంధమైనవా లేకపోతే లోక సంబంధమైనవా? లోకం సృష్టించి అంటే ఎలా అవి మనుషులు సృష్టించినవా, దేవుడు సృష్టించినవా? మనుషులు సృష్టి. ఇప్పుడు ఉదాహరణకి ఇంటి బయటికి రాగానే ఎదవరాలు ఎదురైంది అనుకోండి, లోకం ఏముంటుంది? ఇది అపశకునం. అంటే మనం వెళ్ళే పనికి ఎదరాలు ఎదురొస్తే అపశకునం. కాబట్టి ఇంట్లోకి వెళ్ళిపోయి కాసేపు కూర్చుని రావాలి. ఇది ఎవరు చెప్పారు? భగవంతుడు చెప్పాడా లేకపోతే మనుషులకు సృష్టించారు? అది లోక సంబంధమైంది. పిల్లి ఎదురు రావడం, బల్లి మీద ఆడటం, మళ్ళీ దీనికోసం మళ్ళీ పంతులు గారి దగ్గరికి వెళ్ళడం. వెళ్ళారనుకోండి, ఆయన ఏమంటాడు? అయ్యి పడిపోయిందా? అది కూడా మళ్ళీ మంగళవారం పడింది. కుడి భుజం మీద పడిందా, ఎడ భుజం మీద పడిందా, లేదా నెత్తి మీద పడిందా? కుడి భుజం మీద పడితే ఒక దోషం, నెత్తి మీద పడితే ఒక దోషం. ఏమండి, నేను ఏంటండి, పొరపాటున మనం పిల్లి చంపేసాం అనుకోండి, అది మహాపాపం. ఆ పిల్లిని చంపినందుకు దోషంగా ఏం చేయాలట? బంగారపు ఏదో పిల్లి బొమ్మ తయారు చేసి ఇవ్వాలని ఏదో చెప్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే, ఏమండి, ఎన్ని కోళ్ళు చంపేస్తున్నామండి మనం? కోళ్ళు చంపేస్తున్నామా? తర్వాత మేక చంపేస్తున్నామా? ఏట మాంసం కేజీ తెచ్చుకున్నామంటే మేక చచ్చిపోయినట్టే కదా. తర్వాత ఏమని చెప్తున్నాం మనం? ఏంటది, చేపలు ఎన్ని చంపేస్తున్నాం? తర్వాత పిల్లి పెద్దదా మేక పెద్దదా? మేక. అంత పెద్ద మేకని చంపినా మనకి పాపం లేదా? ఎంత పిల్లిని చంపితే పాపమా? ఎవరు చెప్పారు ఇది? అలా అనుకుంటేనండి, కొంతమంది ఒక జాతి ఉంటారండి, వాళ్ళు కేవలం పిల్లినే పట్టుకుని చంపుద్ది అంటారు. వల్ల ఇచ్చుకుని వస్తారు ఇంటికి, పిల్లిని పట్టుకుని ఊరు బయటికి తీసుకెళ్ళి శుభ్రంగా ఏపుకుని మరీ తింటారు వాళ్ళు. మరి వాళ్ళకి ఏ దోషం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనుషులు సృష్టించినటువంటి అవి లోక సంబంధమైన మనుషుల పారంపరాచారం. చాలా ఉన్నాయి చెప్పాలంటే. అంటే ఇందులో జ్ఞానం లేనివి, అజ్ఞాన సంబంధమైనటువంటి ఆచారాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి ఆచారాలతో, ఇలాంటి సాంప్రదాయాలతో, ఈ లోక సంబంధమైనటువంటి మూలపాఠాలు ఇవి. ఇలాంటి మూలపాఠాలతో ఎవడైనా మిమ్మల్ని చెరపెట్టుకుని పోవునేమో జాగ్రత్తగా చూచుకోండి. అంటే అది స్వతంత్రమా? అంటే మనుషుల పారంపర్యములో జీవించడం అనేది చెరలో బతకడమా, స్వతంత్రంగా బతకడమా? చెరలో బతకడమే. నిజంగా చెరలో బతకడమే. రేపొద్దున చెప్పమని అంటాను, ఒక శుభకార్యం పెట్టుకోవాలంటే ధైర్యంగా పెట్టుకుంటారా? పెట్టుకోరు. చెప్పండి, పెట్టుకుంటారా? ఏం చేస్తారు? ముందు అలా ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఏమండి, మరి 14వ తారీఖునో లేదా 15వ తారీఖునో పెట్టుకోవాలనుకుంటున్నాం, పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదు. ఇవాళ సోమవారం అండి, బయటికి వెళ్ళొచ్చా?
వెళ్ళకూడదు. ఇది ఏంటంటే మరి చెరబతికే కదా. ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చా, కట్టుకోకూడదు. అంటే మనం ఎవరికి బానిసలుగా బతుకుతున్నాం? మనుషుల ఆచారాలకు బానిసలుగా బతుకుతున్నాం. అందుకే ఏమంటున్నాడు, మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన నిరర్ధక తత్వ, అదేం జ్ఞానం కాదు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా, అదేం పెద్ద జ్ఞానం కాదు. ఈ మనుషుల పారంపర్యాచారాల్లో జ్ఞానం ఏం లేదు. దాన్ని ఏమంటున్నాడు తెలుసా, బైబిల్ ఏమంటుంది, నిరర్ధక, ఎందుకు పనికిరాని జ్ఞానం దేవుని ముందు. మనుషుల పారంపర్య లెక్కలెత్తరు, అంతేనా? లెక్కలు దేవుడు అంటున్నాడు ఈ లెక్కలన్నీ కూడా ఏంటండి, నిరర్ధక తత్వజ్ఞానము, ఎందుకు పనికిరాని జ్ఞానం. అలాంటి జ్ఞానానికి అవి నిరర్ధకమైన తత్వజ్ఞానము, భూలోక సంబంధమైన మూలపాఠాలు, వాటిని ఏమంటున్నాడు, మనుషుల పారంపర్యాచారములు. కాబట్టి వాటిని అనుసరించి ప్రవర్తించు. వాటి చెరలో ఉండొద్దు, వాటికి బానిసలుగా బతకొద్దు. మీరు స్వతంత్రులు, క్రీస్తునందు మీరు స్వతంత్రులుగా బతకండి. ఏ భయానికి, ఏ ఆందోళనకి భయపడి బతకాల్సిన అవసరం లేదు. పరిపూర్ణమైన ప్రేమలో ఏముండదట చూద్దాం. పరిపూర్ణమైన ప్రేమలో ఏముండదో భయం. ఒకసారి చదువుద్దాం, ఒకసారి మళ్ళీ ఒకటి మూసేయకండి. ఇది యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ ఎక్కడుందో, 4వ అధ్యాయంలో ఉంటుంది, 17వ వచనం అనుకుంటా, 18వ వచనం. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడిన వాడు కాదు. ఏ ప్రేమ? ఏ ప్రేమ? దేవుని ప్రేమలో పరిపూర్ణం చేయబడిన వాడు. మనం భయపడుతున్నామంటే లోకానికి మనం ఇంకా దేవుని ప్రేమలో పరిపూర్ణం కాలేదండి. అంటే ఇక చిన్నపిల్లగా ఉన్నామని అర్థం. నిజంగా దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ ప్రేమ మనల్ని భయపడనివ్వదు, భయపడేలాగా చేయదు. కాబట్టి బైబిల్ ఏముంటుందంటే, చదవండి, ఇది కొలసీలకు రాసిన పత్రిక మళ్ళీ వచ్చేయండి. ఆయనను అనుసరింపగా మనుషుల యొక్క పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన అది. తర్వాత అండి, ఇప్పుడు ఇవి నిరర్ధకమైన తత్వజ్ఞానము అన్నాడు. తర్వాత ఇవి ఈ లోక సంబంధమైన మూలపాఠాలు అంటున్నాడు. మనుషుల యొక్క పారంపర్య ఆచారములు అంటున్నాడు. వీటిని అనుసరించిస్తే ఎవరిని అనుసరించినట్టు? ఫస్ట్లో చదవన్న పదం ఉంది, ఆయనను. అంటే అర్థం ఏంటండి? ఇవి అనుసరిస్తే యేసుప్రభుని అనుసరించినట్టే. ఇప్పుడు మన బాధ ఏంటండి? పర్లేదులేండి, మనం ఓకే, ఇటు లోకస్తులను కూడా మనం సంతోష పెట్టాలి, లేనిపోయింది వాళ్ళు మళ్ళీ నిష్ఠూరాలు వేస్తారు అని మనం అనుకుని చేసామనుకోండి, ఎవరిని అనుసరించినట్టే? యేసుప్రభుని అనుసరించినట్టే. మరి అదో ప్రాబ్లం ఉంది ఆ వాక్యంతో. వాక్యం ఏమంటుందంటే, మీరు ఒకవేళ మనుషుల పారంపర్యాచారాన్ని అనుసరిస్తే ఆయనను అనుసరించినట్టే. అంటే యేసుప్రభుని అనుసరించేవాడు దేన్ని అనుసరించకూడదనమాట? లోక సంబంధమైన మూలపాఠాలని అనుసరించకూడదు. తర్వాత కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. 20వ వచనం, మీరు క్రీస్తుతో కూడా పైన చూడండి, లేకపోతే బైబిల్ తీయకపోతే ఇటు చూడండి. బైబిల్ తీస్తే మీ బైబిల్లో చూడండి.
కాబట్టి మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠాల విషయమే మృతి పొందిన వారైతే అన్నాడు. అంటే రక్షణ పొందిన వారు పరలోక రాజ్య సంబంధులు ఎవరంటే మూలపాఠాల్లో బ్రతికేవారు కాదు, మూలపాఠాల విషయంలో చనిపోయినవారు. చచ్చిపోయినోడు మళ్ళీ అందులో జీవిస్తాడా? జీవించడా? జీవించడు. కనుక యేసు ప్రభు నందు బ్రతికిన వాడైతే, మూలపాఠాల విషయమై చచ్చిపోయిన వాడైతే, మళ్ళా చనిపోయిన వాడైతే మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు అంటే అర్థం ఏంటి? ఆ విధులకు లోబడమనా వద్దనా? కాబట్టి మనం లోకం యొక్క మూలపాఠాల విషయంలో మృతి పొంది యేసు ప్రభువులో మనం బ్రతికితే ఆ మనుషుల పద్ధతులకు విధులకు మనం లోబడకూడదు. మనం లోబడవలసింది ఎవరికి? క్రీస్తుకి మనం లోబడాలి. ఇప్పుడు మనం చూసాం, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసాం, తర్వాత కొలసీలకు రాసిన పత్రికలో మనం చూసాం. ఇప్పుడు మనం పేతురు రాసిన మొదటి పత్రిక వాక్యపట్నం చదువుతాండి. వాక్యపట్నం మనం ఏం చదువుకున్నాం? పేతురు రాసిన మొదటి పత్రిక తినండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. ఆయుధంగా ధరించుకో. మనుజ ఆశలను అనుసరించి నడుచుకొనక జోలి ఇక నేమియో లేక యుండును. చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు చాలును. రైట్. ఇక్కడ మీకు 2 ఇష్టాలు కనపడుతున్నాయి చూడండి సరిగ్గా. ఈ వాక్యపట్నంలో 2 ఇష్టాలు కనపడుతుంది. ఏంటి చెప్పండి? అన్యజనుల ఇష్టము, అన్ని జనుల ఇష్టము, ఇంకోటి దేవుని ఇష్టం. ఒకటి అన్ని జనులకి ఇష్టమో, రెండోది దేవుని ఇష్టం. అంటే అన్ని జనులకి ఇష్టంలో కొన్ని చెప్పాడండి. ఏంటవి? పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చెయ్యదగని విగ్రహ పూజలు. ఇవి కొన్నండి అన్ని జనుల ఇష్టాల్లో కొన్ని. ఇలాంటివి ఇందులో మంచివే ఉన్నాయండి. పోకిరీ చేష్టలు మంచివి అంటారా? దురాశలు మంచివా? తర్వాత మద్యపానం డ్రింకింగ్ మంచిది అంటారా? అల్లరితో కూడిన ఆటపాటలు మంచిది అంటారా? అంటే పెద్ద పెద్ద డీజీ సౌండ్లు పెట్టేసి అంటే తాగేసి చిందులేసేయడం మంచిది అంటారా? తర్వాత త్రాగుబోతులు విందులు మంచివి. తర్వాత చెయ్యదగిన విగ్రహ పూజలు మంచివి కాదు. కాబట్టి అన్ని జనుల ఇష్టంలో మంచి అనేది ఉంటుందంటారా? మంచి అనేది ఉండదు. దేవునికి చెడు అనేది, దేవుని దృష్టిలో మంచి ఉంటుందా చెడు ఉంటుందా? చెడు. కనుక దేవుని దృష్టిలో చెడుతో నిండిపోయిన అన్ని జనుల ఇష్టం ఉంది. ఇంకోటి ఏంటండి? దేవుని ఇష్టం. ఇప్పుడు ఈ వాక్యపట్నం ఏం చెప్తుంది? రక్షించబడిన వారు ఏ ఇష్ట ప్రకారంగా జీవించాలి? అన్ని జనుల ఇష్ట ప్రకారం జీవించాలా? దేవుని ఇష్ట ప్రకారం జీవించాలా? దేవుని ఇష్టం. అంటే అన్ని జనుల ఇష్టాన్ని, దేవుని ఇష్టాన్ని రెండింటిని ఒకసారే పాటించవచ్చా? పాటించగలమా? పాటించలేమా? అంటే పాటించకూడదు కూడా. ఇప్పుడు దేన్ని వదిలిపెట్టాలి? అన్ని జనుల ఇష్టమును వదిలిపెట్టాలి. దేన్ని అనుసరించి జీవించాలి? దేవుని ఇష్టమును అనుసరించి జీవించాలి. అది రక్షణ పొందిన తర్వాత పరలోక రాజ్య సంబంధులుగా మంచి ప్రవర్తన గల వారే జీవించాలి. రక్షణ పొందిన తర్వాత ఎలా జీవించాలి? అన్ని జనుల ఇష్టమును అనుసరింపక
దేవుని ఇష్టానుసారంగానే జీవించాలి. పైగా చాలు అంటున్నాడు కదండి, అన్ని జనుల ఇష్టమును నెరవేర్చుకొనుచుటకు గతించిన కాలమే చాలు. అంటే ఇప్పటి వరకు మనం ఎలా బ్రతికాం? అన్ని జనుల ఇష్టాన్ని అనుసరించే మనం జీవించాం. దురాశలతో, మరి దుర్మార్గంతో, అసూయతో, ఈర్ష్యతో, కోపంతో, కక్షతో, మోహపు చూపులతో, కామత్వంతో, జారత్వంతో, దొంగతనంతో, దోచుకోవడంతో, అన్యాయంతో మనం జీవించాం. విగ్రహ సంబంధమైన పూజలు చేస్తూ మనం జీవించాం. ఇక మీదట రక్షణ పొందిన మీదట మనము దేవుని ఇష్టమును అనుసరించి జీవించాలి. దేవుని ఇష్టమును అనుసరించి జీవించాలి. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, రక్షణ పొందిన తర్వాత మనం పరలోక రాజ్య సంబంధులం. కాబట్టి పరలోక రాజ్య సంబంధులుగా మంచి ప్రవర్తన కలిగి జీవించాలి, నీతి కలిగి జీవించాలి. చూడండి ఏం చెప్పాడు ఫస్ట్లో మనకి, నీతి కలిగి జీవించాలి, యథార్థమైన భక్తి కలిగి జీవించాలి, మంచితనం కలిగి జీవించాలి, నీతి కలిగి జీవించాలి, సత్యమును అనుసరించి జీవించాలి. ఇక్కడికి వచ్చేసరికి ఏం చెప్తున్నాడు? దేవుని ఇష్టమును అనుసరించి జీవించాలి. ఇలా మనం అన్ని జనుల ఇష్టాన్ని కాదని దేవుని ఇష్ట ప్రకారంగా బ్రతుకుతున్నామని, అంటే దేవుని ఇష్టంలో మనం జీవిస్తూ అన్ని జనుల ఇష్టాన్ని మానేసామనుకోండి, మరి ఇప్పుడు దాకా మనం ఎలా జీవించాం? అన్ని జనుల ఇష్టాన్ని అనుసరించి జీవించాం వాళ్ళ మంది. ఇప్పుడు అందులో నుంచి మన రక్షణ ద్వారా ఏమయ్యాం? వేరయ్యాం, సంఘంలోకి చేర్చబడ్డాం. సంఘంలోకి వచ్చాక దేవుని ఇష్టాన్ని అనుసరించి జీవిస్తున్నాం. ఓకే, మరి వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి మాలా జీవిస్తున్నందుకు మా అందరికీ సంతోషమే. కానీ ఎవరినైతే మీరు వదిలేసి వచ్చారో వాళ్ళ స్పందన ఎలా ఉంటుందో చెప్తున్నాడండి. వాళ్ళ స్పందన ఎలా ఉంటుందంటే 4వ వచనం, అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు, 4వ వచనం అండి, తమతో కూడా మీరు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించరు. ఇప్పుడు వాళ్ళ స్పందన ఎలా ఉంటుందంట? నిన్నటిదాకా మొన్నటిదాకా మాతో పరిగెట్టారుగా, ఇందులో మందు తాగడానికి పరిగెట్టాడు, చికెన్ ముక్కలు తినడానికి పరిగెట్టాడు, తర్వాత పోకిరి చేష్టలు చేయడానికి పరిగెట్టాడు, అల్లరితో కూడిన ఆటపాటలకు పరిగెత్తాడు, తాగుబోతులు విందులకు పరిగెత్తాడు, చేయదగిన విగ్రహ పూజలు చేశాడు. ఇప్పుడు దాకా మాతో ఇలా చేసి అన్నీ ఇలా చేసి అలా చేశాడు. ఈరోజు ఏంటో మరి కొత్తగా రక్షణ పొందాడట. రక్షణ పొందిన కాడి నుంచి మాతో కలవటం లేదు, మాలా జీవించట్లేదు, ఇప్పుడు ఏదో పెద్ద పరిశుద్ధుడైపోయాడు వీడు అని ఏం చేస్తున్నారు? వారు ఆశ్చర్యపడుచు మిమ్మును, అది అమ్మ పరిశుద్ధుడైపోయాడు రాయుడు, మందు తాగలేరా అంటారు. వాడు వాళ్ళతో కలిసి మందు తాగపోయినందుకు ఏమంటారు? వీడు పరిశుద్ధుడు అయిపోయాడు. అంటే పరిశుద్ధుడు అయిపోయాడు అంటే అది పొగుడుతున్నట్ట, దూషిస్తున్నట్ట? దూషిస్తున్నట్టు. నిన్న ఒక సహోదరులు చెప్తున్నారు నాతో, ఆయన అనుభవాన్ని పంచుకుంటూ, వాళ్ళ ఇంట్లో ఎవరో అంతకుముందు బాటిల్స్ తెచ్చేవారంట. ఆయన అడిగారు, బాటిల్ తేలేదంట, మందు బాటిల్ తేలేదని మాట్లాడడం మానేశాడట. అంటే అంతకుముందు వరకు, అంటే ఇప్పుడు అంతకుముందు సిట్టింగ్ ఉంటుందండి, తాగుబోతులతో పాటు కూర్చుంటే సిట్టింగ్ ఉంటుంది, అలా మళ్ళీ కలిసి కూర్చుని తాగుతారండి. తాగేవాళ్ళు కూడా చాలా చక్కగా అలా టేబుల్ ముందు కూర్చుని, దాన్ని ఏదో అంటారు మరి, సిట్టింగ్ అంటారు దాన్ని, సిట్టింగ్ అంటారు, అంతే కదండి. సిట్టింగ్ అంటే బాటిల్ ఉంటాయి, తర్వాత మధ్యలో మిక్చర్ ఉంటుంది, ఏముంటాయి, కోడి ముక్కలు ఉంటాయి, ఆ ముక్కలు ఉంటాయి, అన్నీ ఉంటాయండి, చుట్టూరు చక్క కూర్చుని ఉంటారు. ప్రపంచంలో ఎవరైనా అంత క్లోజ్గా ఉంటారండి. ఈ సిట్టింగ్లో ఉన్న వాళ్ళందరూ చాలా నమ్మకంగా, స్నేహంగా ఉంటారు. కష్ట నష్టాలు, బాధలన్నీ అక్కడికి ఎక్కేస్తారండి ఒకరికొకరు అన్నీ. అందులో కూర్చునేవారటండి. అది ఇప్పుడు మానేసి రక్షణ పొందిన తర్వాత సపరేట్గా ఉన్నాడట ఒక సహోదరుడు. అప్పుడు అందులో ఉన్న ఆ సిట్టింగ్లో ఉన్న మిగతా వాళ్ళందరూ అప్పటి నుంచి మాట్లాడడం మానేసి, ఏదో కలిసినా బాగున్నావా అన్న మాటే తప్ప అంతకు ముందు ఉన్నటువంటి స్నేహభావం ఇప్పుడు లేదట. ఎందుకు లేదు? వాళ్ళు తమతో పాటు పరిగెత్తడం మానేశాడు కనుక. ఇలా పరిగెడుతున్నారు. ఎందులో పరిగెడుతున్నారు? దుర్వ్యాపారంలో పరిగెడుతున్నారు, మద్యపానంలో పరిగెడుతున్నారు, విగ్రహ పూజలో పరిగెడుతున్నారు, అన్ని జనుల ఇష్టాన్ని నెరవేర్చడానికి పరిగెడుతున్నారు. కానీ మరి ఈ సోదరుడు ఎటు పరిగెడుతున్నాడు? వీళ్ళేమో అన్ని జనుల ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇటు పరిగెడుతున్నారు, ఎడం వైపు. మరి సహోదరుడు ఎటు పరిగెడుతున్నాడు? దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇటు పరిగెడుతున్నాడు. సంఘానికి వెళ్ళడం, ఆరాధించడం,
వాక్యం చదవడం, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం, ఇతరులకి చెప్పడం, దేవుని పని చేయడం, పరిశుద్ధంగా బ్రతకడం అనే కార్యక్రమాల మీద ఉండిపోయాడు. కాబట్టి ఇటువైపు పరిగెడుతున్నాడు. ఇప్పుడు అన్ని జనులు పరిగెట్టే పరుగు ఒక దిశలో ఉంది, మనుషులు దేవుని పిల్లలు పరిగెట్టే పరుగు మరొక దిశలో ఉంది. ఇప్పుడు ఈ రెండు ఒకవైపు ఉన్నాయా, వ్యతిరేకంగా ఉన్నాయా? వ్యతిరేకంగా ఉన్నాయి. ఇలా వ్యతిరేకంగా ఉండడం చూసి వీళ్ళని ఏం చేస్తున్నారట? దూషిస్తారు. మాతో పాటు రావట్లేదని, మాతో పాటు కలవట్లేదని, మాతో పాటు పరిగెట్టట్లేదని, మాతో పాటు పాపం చేయట్లేదని వాళ్ళు దూషిస్తారు. పేర్లు పెడతారు. దూషించినప్పుడు ఏం చేస్తారు? రకరకాల పేర్లు పెట్టి పరిశుద్ధుడు అయిపోయాడు, అది గాబ్రియేలు, నతానియేలు, మికాయేలు అని పేరు పెట్టి ఏడిపిస్తూ ఉంటారు. ఆ మరియమ్మ వచ్చేసిందండి, ఆడపిల్లలు అయితే మరియమ్మ వచ్చేసింది, మా అత్తమ్మ వచ్చేసింది అని పేర్లు పెట్టి ఏం చేస్తూ ఉంటారో? దూషిస్తూ ఉంటారు. నవ్వుతూనే మళ్ళీ కోపంగా కాదు, నవ్వుతానే అంటారు, నవ్వుతానే వేస్తారు రాయి. కాబట్టి వాళ్ళు దూషిస్తారు. కాబట్టి వ్యతిరేకంగా పరిగెట్టడం వల్ల ఏమైనా నష్టం వస్తుందా? వాళ్ళకి వ్యతిరేకంగా పరిగెట్టడం వల్ల నష్టం వస్తుందా? ప్రధానంగా అన్ని జనులు మరి మనుషుల పారంపర్యాచారాలను అనుసరించి నడుచుకుంటారు. మరి మనము వాక్యం అనుసరించి నడుచుకుంటాం. వాళ్ళకి వ్యతిరేకంగా నడుచుకుంటున్నామని వాళ్ళు దూషిస్తారు. వీలైతే వెలివేస్తారు. కొన్ని ఊర్లో అయితే వెలివేస్తారండి. ప్రార్థనకి వెళ్తున్నాము, దేవుడిని నమ్ముకున్నాము, వాళ్ళని అనుసరించి జీవించడం చాలా చూశాను. నా నిజ జీవితంలో కూడా చాలామందిని చూశాను. పాపం కొన్ని ఫ్యామిలీస్ యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఆ ఫ్యామిలీతో ఎవరో కలవరు. అందుకనేనండి సంఘం ఎప్పుడు కూడా కొత్తగా వచ్చిన వారితో చాలా ప్రేమపూర్వకంగా ఉండాలి. ఎందుకంటే చెప్పలేం, ఒకళ్ళు సంఘంలోకి వచ్చారంటే వాళ్ళు లోకం నుంచి వేరైపోతారు. లోకం నుంచి వేరైనప్పుడు ఆటోమేటిక్గా బంధువులు, స్నేహితులు, అప్పటి వరకు మిత్రులుగా ఉన్న వాళ్ళు కూడా ఏమవుతారు? ద్వేషించడం మొదలు పెడతారు. అలాంటి ద్వేషంలో, వ్యతిరేకంలో ఉన్న వారికి ఏం కావాలి? డబ్బులేం అవసరం లేదండి. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ప్రేమ, ఆప్యాయత, హక్కుని చేర్చుకుని మేము ఉన్నామని చెప్పి ధైర్యం చెప్పేవాళ్ళు కావాలి. అందుకే ఎవరైనా అన్ని జనుల్లో నుండి, అంటే లోకంలో నుంచి వేరై మన క్రీస్తు సంఘంలోకి వచ్చారు అంటే మనం వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు లోకం నుంచి వేరే వచ్చారంటే వాళ్ళు చాలా బంధాలని, అనుబంధాలని, స్నేహితుల్ని, వాళ్ళ కుటుంబస్తుల్ని వాళ్ళు దూరం చేసుకుని వస్తున్నారు. మనం దూరం చేసుకోమండి, కానీ వాళ్ళే మనల్ని ఏం చేస్తారు? దూరం చేసేసి వ్యతిరేకంగా పెట్టేస్తారు. దానివల్ల సంఘం నుంచి, అందుకే దేవుడు సంఘాన్ని ఇచ్చాడు. వీళ్ళు ఇలా లోకంతో అందరూ వ్యతిరేకించబడిపోతే ఎంతకాలం తట్టుకుంటామండి? తట్టుకోగలమా? తట్టుకోలేం. అందుకే మనం ఎక్కువ కాలం తట్టుకోలేమని దేవుడు మనకి ఏ సహవాసాన్ని ఇచ్చాడు? సంఘ సహవాసం. కాబట్టి సంఘం ఏం చేయాలి? లోకం నుంచి వేరైన వారికి ఆ ప్రేమని, వాళ్ళు కోల్పోయిన ఆ ప్రేమని, ఆ అనుబంధాన్ని, ఆ ఆప్యాయతని అందించాలి. ఒకటో పేతురు 2:20. ఒకటో పేతురు 2:20. తప్పిదములకు అది దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? దొంగతనం చేసి జైలుకి వెళ్ళి దెబ్బలు తినడానిక? దొంగతనం చేసి దొంగతనంలో దొరికిపోయి జైలుకి వెళ్ళి దెబ్బలు తినడానిక? కీడు చేసి దెబ్బలు తినడానిక? మేలు చేసి దెబ్బలు తినడానిక? మేలు చేసి దెబ్బలు తినడానికి. దేవుడు మనం పిలిచిందే దేనికోసం అంట? మేలు చేసి దెబ్బలు తినడానికి. అంటే మీరు అనుకోవచ్చు, నేను లోక సంబంధిగా నేను వాళ్ళ మధ్యలో జీవించినంతకాలం నన్ను ప్రేమించారు, నన్ను ఆదరించారు, నన్ను కొడుకుగా, నన్ను కూతురుగా, లేకపోతే కోడలుగా
లేకపోతే కుటుంబ సభ్యుడిగా నాకు ఎంతో సపోర్ట్గా నిలిచారు. కానీ ఈరోజు నేను దేవుని సంబంధిగా మారిన తర్వాత, నా ప్రవర్తన మార్చుకున్న తర్వాత, నేను దేవుని సంబంధిగా జీవించిన మీదట వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు, వెళ్ళేస్తున్నారు, పరాయివాడిగా చూస్తున్నారు, ప్రేమించట్లేదు, ఒకప్పుడులా నాతో కలిసి మెలిసి ఉండటం లేదు. నేనేం పాపం చేశాను, నేనేం తప్పు చేశాను అని మీరు అనొచ్చు. అప్పుడు దేవుడే అంటున్నాడంటే, మీరు పాపము చేయలేదు, తప్పు చేయలేదు, మీరు మేలు చేసి బాధపడుతున్నారు అంతే. మీరు చేసింది మేలే. లోక సంబంధులుగా ఉన్న మీరు దేవుని సంబంధులుగా బ్రతకడం అనేది మేలే. కానీ ఇప్పుడు మేలు చేసి ఏం పొందుతున్నారు? మీరు బాధపడుతున్నారు. ఎవరి వల్ల? అన్ని జనుల వల్ల, మారిన వారి వల్ల మీరు బాధపడుతున్నారు. రైట్, మీరు బాధపడుతున్నారు, అందుకే మీరు పిలువబడితిరి. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల, రైట్, మీరు ఇప్పుడు ఏ తప్పు చేయలేదు. మీరు అనుకోవచ్చు, మిమ్మల్ని ఎందుకు వదిలేశారు, ఎందుకు ఇంతకాలం మీతో బంధుత్వం కలిగి ఉండి అర్ధాంతరంగా ఎందుకు వదిలేశారు? ఎందుకు వదిలేశారు? ఇప్పుడు మీరు అన్ని జనుల ఇష్టమని అనుసరించి నడుచుకొనక, ఇప్పుడు మీరు మేలు చేసినట్ట తప్పు చేసినట్టండి? ఇప్పుడు సినిమా హాల్కి వెళ్తే తప్పు, చర్చికి వెళ్తే తప్పండి. కానీ తప్పు వాళ్ళ దృష్టిలో. మాతో పాటు సినిమా హాల్కి రావాలి, మాతో పాటు పిక్నిక్లకి రావాలి, మాతో పాటు అల్లరి చిల్లరాళ్ళకి రావాలి, మాతో పాటు తిరగాలి. కానీ మమ్మల్ని వదిలేసి చర్చికి వెళ్ళకూడదు, మమ్మల్ని వదిలేసి సువార్త సభలకి వెళ్ళకూడదు, అంతే. వాళ్ళ దృష్టిలో తప్పే, కానీ దేవుని దృష్టిలో మీరు చేసింది ఏంటి? మంచే, మేలే చేశారు. మేలు చేసి వాళ్ళ వల్ల ఏం పొందుతున్నారు? మీరు బాధపడి. అలా బాధపడినప్పుడు మిమ్మల్ని ఏమని చేయమంటున్నాడు దేవుడు? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల. వాళ్ళు అలా దూషిస్తున్నప్పుడు, ద్వేషిస్తున్నప్పుడు, వాళ్ళు అలా మనల్ని వెలివేసినప్పుడు ఏం చేయాలటండి? ఏమండి పోతురాజు గారు, ఏం చేయాలి మరి? వాళ్ళకే చాలా అవసరం. మరి ఇప్పుడు ప్రస్తుతానికి చాలా వ్యతిరేకత అనిపిస్తున్నారు వాళ్ళు. ఒకప్పుడు ఇస్రాయేల్ గారు, పాపం ఇస్రాయేల్ గారు ఏరి రాలేదే, వాళ్ళ వచ్చారు. పాపం ఇస్రాయేల్ గారు ఆ వ్యతిరేకత అనుభవించి 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 ఆయనకి ఇప్పుడు బాగా అనుభవం వచ్చేసింది. ఆయనకి మొదట్లో మేము కొంచెం ప్రోత్సహించేవాళ్ళు, ఏం పర్లేదు లేండి, ధైర్యంగా ఉండండి. ఇప్పుడు ఆయనే చాలా మాకు ధైర్యం చెప్పేలాగా ఉన్నాడు. ఆయన చాలా వ్యతిరేకత అండి. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సంఘంలో ఉన్నాడని వ్యతిరేకత. ఇప్పుడు ఏంటంటే, ఎక్కడైనా దేవుడు కాదా, ఎక్కడైనా వాక్యం కాదా, ఇక్కడి నుంచి ఆడికి వెళ్ళిపోవాలా అంటే, అనుజనులేమో వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయినందుకు వాళ్ళకులాగా. ఇప్పుడు రెండు రకాల మనుషులు ఉన్నారండి. అనుజనులు అంటే రెండు రకాలు ఉన్నారు ఇక్కడ. దేవుడు అంటే తెలియని అనుజనులు ఉన్నారు, దేవుడు అంటే తెలిసిన అనుజనులు కూడా ఉన్నారు. ఇలా అనుజనులే, వీళ్ళు ఒక రకం అనమాట. వీళ్ళకి సత్యం తెలియదు, రక్షణ పొందరు, జీవితాలను మార్చుకోరు. కాబట్టి అక్కడ సహవాసం సరిగ్గా లేదని ఇక్కడ క్రీస్తు సంఘ సహవాసంలో దేవుని సహవాసం లభిస్తుంది, మంచి వాక్యం దొరుకుతుంది, ఆత్మీయంగా బలపడుతున్న ఉద్దేశంతో కొంతమంది ఇక్కడికి వస్తున్నారు అండి. ఇప్పుడు మన పిల్లల్ని ఒక కాన్వెంట్లో మానిపించేసి ఇంకో కాన్వెంట్లో జానిపిస్తున్నాం అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు అండి, ఇప్పుడు ఆక్విల్లో ఉన్న స్కూల్ మానేసి భీమవరంలో ఉన్నటువంటి వెస్ట్బెరీకో లేకపోతే పెద్ద పెద్ద డిగ్రీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోనూ చేర్పిస్తున్నారంటే కారణం ఏంటండి? ఇక్కడికంటే ఎడ్యుకేషన్ అక్కడ బాగుందని. కాబట్టి నా ఆత్మీయ జీవితం ఎక్కడ బలపరచబడుతుంది, ఎక్కడ సత్యం ప్రకటించబడుతుందో అక్కడికి నేను వెళ్తాను, నేను అక్కడికి వెళ్తాను. ఎక్కడ సరైన క్రీస్తు సహవాసం నాకు లభిస్తుందో అక్కడికి నేను వెళ్తాను. నాకు ఆ స్వాతంత్రం ఉంది. అక్కడ లేదనే కదా ఇక్కడికి వస్తున్నారు. ఒకవేళ అక్కడే క్రీస్తు సంఘ సహవాసం ఉంటే, ఇదే సత్యవాక్యం అక్కడ ప్రకటించబడితే అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఒకరు అడుగుతున్నారట, ఆ సంఘానికి చెందిన వాళ్ళు అడుగుతున్నారట, అనుభవాలు చెప్తున్నానండి ఇలా ఉంటాయని. ఏమ్మా ఈ మధ్యన కనపట్టలేదు ఏంటమ్మా అంటే, మేము చర్చికి రావట్లేదండి. ఆ చర్చికి రావట్లేదండి అంటే, ఎందుకు రావట్లేదు అంటే, వేరే చర్చికి వెళ్తున్నాం. అవునా, ఈ చర్చికి మానేసి వేరే చర్చికి వెళ్తున్నారా? ఎందుకు వెళ్తున్నారు? వేరే చర్చికి వెళ్ళాల్సిన అవసరం ఏంటంటే, అక్కడ వాక్యం బాగా ఉందండి, మంచి వాక్యం వినబడుతున్న ఉద్దేశంతో వెళ్తున్నాం. అంటే మాకు ఇక్కడ వాక్యం లేదనా అంటున్నారట. అంటే ఏంటి? ఇక్కడ వాక్యం లేదనా? వెంటనే వాళ్ళ మొహం మీద అడిగేస్తారండి, ఏ విషయాలైనా సరే. ఇక్కడ వాక్యం సరిగ్గా లేదనా, బాగోలేదనా అని.
కాబట్టి ప్రేమన్న దేవుని వారలారా, ఇలా వచ్చేసిన ఇంత వ్యతిరేకంగా వచ్చేసినప్పుడు వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తారా ద్వేషిస్తారా? ద్వేషిస్తారు. అలా ద్వేషించినప్పుడు, దూషించినప్పుడు, బాధపరిచినప్పుడు ఏం చేయాలన్నాడు? తిరగబడిపోమంటున్నాడా? సహించమన్నాడా? సహించడం. అలా సహించడం ఎవరికి హితం? దేవునికి హితం. కాబట్టి నీకు అన్ని జనుల నుంచి వేరై దేవునిలో బ్రతకడం వలన నీకు ఒకవేళ హింసలు వచ్చినాయా, ఒకవేళ నిన్ను వెలేశారా, ఒకవేళ నేను బాధ పెట్టారా, నిన్ను ఏమైనా అనరాని మాటలు అన్నారా అంటే నువ్వు దేవుని దృష్టిలో హితం. సహించావా, భరించావా, ఓర్చుకున్నావా, అయితే నువ్వు చేసిన పని దేవుని దృష్టిలో హితమైనది, అంటే మంచిది అని అర్థం. దేవుని దృష్టిలో మంచిది. అలా కాకుండా సహిస్తే దేవునికి హితం, అంతే కదండి. అన్ని జనులు ఇలా మనం దేవుని ఇష్టానుసారంగా జీవించడం వల్ల వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతను మనం సహిస్తే దేవునికి హితం. సహించకుండా మనం ఒకవేళ అటు ఇటుగా జీవించామనుకోండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. తినేం ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, లేదా స్క్రీన్ మీద చూడండి. 1వ అధ్యాయం 10వ వచనం. మనుషుల దయను రైట్ కాకపోదును. కానీ దేవుణ్ణి సంతోషపెట్టడా లేకపోతే జనుల్ని సంతోషపెట్టడమా? మనుషుల దయ పొందడమా, దేవుని దయ పొందడమా? మనుషుల్ని సంతోషపెట్టడమా, దేవుణ్ణి సంతోషపెట్టడం? నీ జీవితం ద్వారా మారిన నీ జీవితం ద్వారా నువ్వు మనుషుల్ని సంతోషపెట్టవచ్చు, దేవుణ్ణి సంతోషపెట్ట. నీ ఇష్టం, నీ జీవితం నీ ఇష్టం. నీ జీవితం ద్వారా మనుషుల్ని ఇష్టపెట్టవచ్చు, దేవుణ్ణి సంతోషపెట్టవచ్చు. నువ్వు అన్ని జనుల ఇష్టాన్ని నెరవేరిస్తే ఎవరు సంతోషిస్తారో? మనుషులు. నువ్వు దేవుని ఇష్టాన్ని అనుసరించి జీవిస్తే ఎవరు సంతోషిస్తారో? దేవుడు. ఇప్పుడు దేవుణ్ణి మనుషుల్ని ఇద్దరిని సంతోషపెట్టాలనుకుంటే, ఇప్పుడు చర్చికి వచ్చి శుభ్రం కూర్చుని వాక్యం విని మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ సిట్టింగ్లో మందు సిట్టింగ్లో కూర్చున్నాం అనుకోండి, గొడవ ఉంది. ఇప్పుడు వీళ్ళు రాకపోతే మనం బాధపడతాం. అర్థమవుతుందండి? ఇక్కడ కూర్చున్నారనుకోండి, మనం సంతోషిస్తాం. అమ్మయ్య మన జోసఫ్ గారు వచ్చారు, మా నాని వచ్చాడు అని మేము సంతోషపడతాం. కాబట్టి ఇక్కడికి వచ్చి మమ్మల్ని సంతోషపెట్టి అక్కడికి వెళ్ళి సిట్టింగ్లో కూర్చుని వాళ్ళని సంతోషపెడితే ఎలా ఉంటుంది అంటారా? గొడవతులు పోదు కదా. ఇప్పుడు వాళ్ళు ద్వేషించరు, ఇటు దేవుడు ద్వేషించడు అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను సంతోషపెట్టాలనుకుంటే నన్ను సంతోషపెట్టు, మనుషుల్ని సంతోషపెట్టాలనుకుంటే మనుషుల్ని సంతోషపెట్టు. లేదు ఇద్దరిని సంతోషపెట్టాలనుకుంటున్నావా? అయితే కింద చెప్తున్నాడు, మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. కాబట్టి నువ్వు ఆ సిట్టింగ్లో కూర్చి మా బావ బాధపడతాడు, లేకపోతే మా మేనమావ బాధపడతాడని నీళ్ళు కూర్చున్నావు అనుకో, వాళ్ళని సంతోషపెట్టావు అనుకో, నువ్వు ఇక మీదట క్రీస్తు దాసుడువు కాదు. ఇక క్రీస్తు దాసుడు అంటే మనం సంతోషపెట్టాలంటే ఎవరిని సంతోషపెట్టాలి? దేవుని సంతోషపెట్టాలి, లేదా అన్ని జనుల్ని సంతోషపెట్టాలి. ఇద్దరిని సంతోషపెట్టడం వల్ల దేవుని ఎదుట సంతోషం అనేది కలగదు. ఇప్పుడు మీరు అన్ని జనుల్ని మనుషుల్ని సంతోషపెట్టారనుకోండి, మనుషులు సంతోషపడతారు. దేవుడిని మాత్రమే సంతోషపెట్టారనుకోండి, దేవుడు సంతోషపడతాడు. ఇద్దరిని సంతోషపెట్టాలనుకున్నారనుకోండి, మనుషులు సంతోషిస్తారు. అవునా? ఇద్దరిని సంతోషపెట్టినప్పుడు మనుషులు సంతోషిస్తారు. బాగానే ఉంది, గుడికి వెళ్ళిన అలాగా ఉంటున్నాడు, ఇక్కడికి వచ్చాక మనలాగా ఉన్నాడు, పనిలేరా వెళ్తే వాళ్ళని మనతో బాగానే ఉంటున్నాడుగా అనుకుంటారు వాళ్ళు. కానీ దేవుడు అలా అనుకోడు. మనుషులు అడ్జస్ట్ అవుతారు, మనుషులు వెళ్ళి అడ్జస్ట్ అవుతారు. అక్కడ గుడికి వెళ్ళి అక్కడికి వెళ్తున్నారండి, ఇక్కడికి వచ్చాక మన గుడికి వచ్చేస్తున్నాడు, ఏం పర్లేదు అనుకుంటారు. అక్కడికి వెళ్ళి అలాగే ఉంటున్నారు, ఇక్కడికి వచ్చేసరికి వెళ్ళాలి ఉంటున్నాడు, ఏం పర్లేదు అనుకుంటారు. మనుషులు ఒప్పుకుంటారు, మనుషులు అడ్జస్ట్ అవుతారు. కానీ దేవుడు అడ్జస్ట్ అవ్వడు. దేవుడు అడ్జస్ట్ అవ్వడు. నువ్వు ఉంటే నువ్వు సంతోషపెడితే మనుషుని సంతోషపెట్టు,
లేదా నన్ను సంతోషపెట్టు. కానీ నన్ను మనుషుల్ని సంతోషపెట్టాలనుకుంటే మాత్రం నువ్వు నాకు దాసుడువు కాదు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఇప్పుడు వస్తున్నటువంటి వ్యతిరేకతను సహించడమే మంచిది. వాళ్ళని సంతోషపెట్టాలని మనం బెండేయమనుకోండి, మనం దేవునికి దూరం అయిపోవాల్సిన అవసరత ఉంటుంది. కాబట్టి నువ్వు నిలబడు. తిడితే తిట్టనే, అంటే అన్నే, వెలేస్తే వెలేని. ఏంటి మన అపోస్తుల కంటే గొప్ప హింసలు పొందామా? వాళ్ళైతే స్టెఫన్ రాళ్లతో కొట్టబడలేదా? అపోస్తులు కొరడాలతో కొట్టబడలేదా? రంపాలతో కొయ్యబడలేదా? హింసించబడలేదా? దూషించబడలేదా? వెలివేయబడలేదా? కానీ దెసలోనిక పట్టణంలో సంఘస్థులు ఉన్నారు. అపోస్తుడైన పౌలు 2వ ప్రయాణంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. 4 రోజులు 30 రోజులు వాక్యం చెప్పాడు. వాళ్ళు రక్షించబడ్డారు. వాళ్ళు పూర్తిగా అన్యజనులు. దెసలోనికలో ఉన్నవాళ్ళు పూర్తిగా అన్యజనులు. వాళ్ళు అలా మారి క్రైస్తులుగా అయ్యారని ఆ ఊళ్ళో వాళ్ళు హింసించడం మొదలుపెట్టారు. చూడండి ఒకసారి దెసలోనికలకు రాసిన పత్రిక చూద్దాం. రెండో అధ్యాయము 14 అవును సహోదరులారా, దెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14 చదువుతున్నారు సిస్టర్ గారు, చదవండి అమ్మా. దేవుని సంఘములను వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వల్ల అనిపించుదురు. యెరూషలేములో ఉన్న సంఘము యూదుల వల్ల శ్రమ పొందింది, కష్టపడ్డది. కానీ దెసలోనికలో ఉన్న వాళ్ళ సొంత దేశస్థుల ద్వారా శ్రమలు పొందారు. అంటే సొంత ఊరోళ్ళే శ్రమలు పెట్టారు. ఈ పౌలు వచ్చాడట, సువార్త చెప్పాడట, రక్షణ పొందారట. ఇక్కడి నుంచి మనతో మాట్లాడుతూ మానేశారు. వాళ్ళకు సపరేట్గా ఉంటున్నారు, సంఘంగా ఉంటున్నారు, మంచిగా బతుకుతున్నారు. అన్యుల జనుల ఇష్టాన్ని అనుసరించి పరిగెట్టడం లేదు, మనలాగా పరిగెట్టడం లేదు, మనకు వ్యతిరేకంగా దేవుని ఇష్ట ప్రకారంగా పరిగెత్తుతున్నారట. వీళ్ళ సంగతి ఇలాగే వదిలేయకూడదు అని చెప్పి ఏం చేశారట? అన్ని జనుల మీ సొంత దేశస్థుల వలన, అంటే 2000 సంవత్సరాల కిందట దెసలోనికలో ఉన్నటువంటి క్రైస్తవులుగా మారడం వల్ల ఏం పొందారు? శ్రమలు అనుభవించారు. వాళ్ళు ధన్యులా శాపగ్రస్తులా? ధన్యులు. హింసించబడిన వారు ధన్యులా శాపగ్రస్తులా? ధన్యులని చెప్తుంది. దేవుని నీతి కోసం, దేవుని రాజ్యం కోసం హింసించబడిన వాడు ధన్యులని చెప్తుందే తప్ప శాపగ్రస్తులని బైబిల్ చెప్పట్లేదు. ప్రియమైన దేవుని వారలారా, కనుక అన్ని జనుల ఇష్టము, అన్ని జనుల యొక్క పారంపర్యాచారములు అనుసరించి నడచడం వల్ల మనం దేవునికి వ్యతిరేకమైపోతాం తప్ప దేవునికి మనం దాసులం కాదు. ఏం కాదండి, ఏం భయపడాల్సిన అవసరమే లేదు. ఉదాహరణకు ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు చిన్నగారు ఉన్నారండి, ప్రేమ్ కుమార్ షెడ్ వేయాలనుకున్నాడు. షెడ్ వేయాలనుకుంటే సాధారణంగా మనం ఎవరిని పిలుస్తాం? ప్లానింగ్ అవన్నీ అలాగే తెలుసు కాబట్టి సిద్ధాంతులు పిలుస్తాం. పిలిచినప్పుడు దానికి చిన్నగారి ఇల్లు తెలుసు కదండి మీకు. చిన్నగారి ఇల్లు ఎలా ఉంటుంది? ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉందన్నమాట. ఇది ఖాళీ ప్లేస్. ఈ ఖాళీ ప్లేస్లో షెడ్ వేయాలని దేవుని పని కొరకు, వాళ్ళకు ఉపయోగపడలేగా మన పనికి ఉపయోగపడేలాగా షెడ్ వేయాలనుకున్నాడు. సిద్ధాంతిని పిలిచి వేయండి అని అంటే ఆయన ఏం చేశాడు? మీరు షెడ్ వేయాలంటే ఇంతేనమ్మా, ఈ మొక్క ఏమన్నాడా? అంతే తల్లి, ఎంత మొక్క ఏమన్నాడండి. మీరు ఇటు వచ్చినా మీకు శాపం వచ్చేస్తుంది, ఇటు వెళ్ళిపోయినా శాపం వచ్చేస్తుంది, వాస్తు కుదరదు అన్నాడండి. ఏంటి ఎంత షెడ్ అయితే, బాత్రూమ్ అంత షెడ్ అయితే మనం ఎక్కడ కూర్చుంటామండి? అసలు అక్కడ కుదురుతుందండి? ఎంతమంది కూర్చుంటాకి ఉండదు. మీరు ఎంతకంటే ఎక్కువ వేయకూడదు అన్నాడండి. నాకు ఫోన్ చేశారు, సరే అని చెప్పి వెళ్ళి చూశాను. ఏం పర్లేదు, ఇంత చెప్పారండి. చెప్తే ఇంత మొక్క అయితే దేనికి ఉపయోగపడుతుంది, మీరు చేసేది దేవుని పని కోసం, మీరేం భయపడొద్దు అని ప్రార్థన చేసి మొదలుపెట్టామండి. మొదలుపెట్టి ఈ షెడ్ని ఇంత మొక్క అన్నదాన్ని ఇంత వేసామండి.
మధ్యలో బాత్రూమ్ ఉండకూడదు అన్నారు కదా, మధ్యలో బాత్రూమ్ ఉండకూడదు, ఇక్కడ ఉండాలన్నారు, కానీ ఇక్కడే పెట్టారు బాత్రూమ్. ఎంత పెద్ద షెడ్ వచ్చిందండి. ఈరోజు ఈ షెడ్లో ఎన్ని దేవుని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ దేవుని కార్యక్రమాలు మొన్నటిదాకా ఆరాధన జరిగించాం, మొన్నటిదాకా దేవుని కార్యక్రమాలు జరిగించాం. ఈరోజు కూడా సెమినార్ జరగాలంటే ఆ షెడ్లోనే కదా. ఇప్పుడు చిన్నగారు ఇలా షెడ్ వేయడం వల్ల, ప్రార్థనాపూర్వకంగా ఇలా షెడ్ వేయడం వల్ల ఆయన ఏమైనా నష్టపోయారా? లోకరీత్యా ఆలోచిద్దాం. లోకరీత్యే కదా మనం ఆలోచించేది. లోకరీత్యా నష్టపోతారంటారు కదా. ఇప్పుడు లోకరీత్యా నష్టపోయారా, అభివృద్ధి పొందారా? మా అందరికీ తెలిసిన విషయం, ఓపెన్గా చెప్పండి, ఏముంది? అభివృద్ధి పొందారు కదా లోకరీత్యా. వ్యాన్ల మీద వ్యాన్లు కొన్నారు, అన్నీ కొనుక్కుంటున్నారు కదండి, అభివృద్ధి పొందారు కదా లోకరీత్యా. ఏమైంది? ఇప్పుడు వాస్తుకి కాదని కట్టాం, ఏమైంది అని అంటున్నాను. ఏం అవ్వలేదు. వాళ్ళు ఇంకా దేవుని దే వల్ల లోకరీత్యా అభివృద్ధి పొందారు. ఇప్పుడు ఆ అభివృద్ధి వల్ల దేవుని దగ్గర కూడా రాలేనంత బిజీ అయిపోయారు. ఇప్పుడు అది దురదృష్టం అయిపోయింది. దురదృష్టం ఏంటంటే అభివృద్ధి ఎక్కువైపోయి కనీసం సంఘానికి కూడా రాలేనంత బిజీ అయిపోయారు. వచ్చినా మళ్ళీ బయటకు వెళ్ళిపోయారు ఆయన. ఫోన్లు మరి ఏం చేస్తాం, అంత బిజీ అయిపోయాడు ఆయన. లోకరీత్యా అభివృద్ధి ఉంది, కానీ దేవుని పరంగా అభివృద్ధి లేకుండా పోయింది. ఇప్పుడు లోకరీత్యా ఏమన్నా నష్టం వచ్చిందా? రాలేదు. భయపడాల్సిన అవసరం లేదండి. మనం దేవునికి భయపడాలి తప్ప లోక సంబంధమైన విషయాలకు భయపడాల్సిన అవసరం లేదు. మీ ఇష్టం. ఒకవేళ మీరు అతివాదంగా మాట్లాడుకుంటున్నారండి, మీకు అంతేలేండి, కుర్రోడు నువ్వు, నీకు తెలీదు అని అనుకుంటారేమో, మీ ఇష్టం. తర్వాత రెండోది మన నాని గురించి చెప్తాను. నానిది హౌస్ ఓపెనింగ్ అండి, అది అది ఏమంటారు, శంకుస్థాపన. నానిది శంకుస్థాపన డేట్ మేమే ఫిక్స్ చేసాం. మేము కావాల్సిన టైంకి వెళ్ళాం. ఏమీ చేయలేదు, ఏ పూజలు అది ఏమీ చేయలేదు. అయితే అత్తరు కదా, అయ్యేలేదు ఇయ్యలేదు, ఏమీ లేదు. మేము కేవలం రాయి పెట్టి సహోదరులందరితో వాక్యం చదివించి అందరితో ప్రార్థన చేసి వచ్చాం. అండ్ అబ్రాం గారు మీరు కూడా ఉన్నారు ఆ రోజు. అబ్రాం గారు ఉన్నారు, జోసఫ్ గారు ఉన్నారు, మేము అందరూ వెళ్ళేసి. చాలామంది ఏమన్నారంటే, నువ్వు కాని రోజున ఎట్టావు, మంచి ముహూర్తాన్ని మొదలెట్టలేదు నువ్వు అండి, మంచి రోజు మొదలు పెట్టలేదు, సరైన టైంకి మొదలెట్టలేదు నువ్వు అన్నాడు. కానీ సరైన ప్రార్థన విధానంగా స్టార్ట్ చేశాను. రైట్. అది ఏమైనా ఆగిపోయిందండి? పూర్తయిందా లేదు? మధ్యలో కరోనా టైంలో ఆగిందండి. అప్పుడు ఇన్ని గుచ్చుతురారనమాట. అప్పుడు ఇదిగో నువ్వు చూసావా, ఆ రోజు నువ్వు సరైన రోజు నువ్వు పెట్టలేదు, అందుకే నీ ఆగిపోయింది పని అంతా అని చెప్పి అన్ని సూటిపోట్లు మాట్లాడినారు. నిజంగా అండి, కరోనా టైంలో నిజంగా సాంప్రదాయకంగా చేసి మొదలెట్టిన వాళ్ళు కూడా ఎవరికి అవ్వలేదు. కరోనా టైంలో ఎవరికైనా అండి, ఎవరికీ అవ్వలేదు. ఆ బ్రదర్ కూడా అవ్వలేదు. కానీ దేవుని దేవాళ్ళు చూడండి, ఒక అడుగు ఆలస్యమైనా ఒక మంచి ఇల్లు కట్టుకోగలిగారా లేదా? జరగాల్సింది ఆగిందా అవ్వలేదా? ఆగిపోయిందా? అయ్యిందా అవ్వలేదా? నాకు అది చెప్పండి ఫైనల్గా, అయ్యిందా అవ్వలేదా? ఏంటి ఇప్పుడు లోకమును అనుసరించక మనం చేసాం, దానివల్ల మనం ఆగిపోయిందా? దేవుని దేవ వల్ల పూర్తయిందా? ఇప్పుడు సిఎన్ రాజు గారు ఉన్నారండి. సిఎన్ రాజు గారి ఇంటికి కూడా వెళ్ళి ప్రార్థన చేసి మొదలుపెట్టాం. పక్కన మా పక్కనే చక్కగా వేసేసి మొదలెట్టా. అక్కడ వాళ్ళు చేస్తున్నారు, ఇక్కడ మేము చేస్తున్నాం. మేము బైబిల్ పట్టుకుని చేస్తున్నాం, వాళ్ళేమో అవన్నీ పెట్టుకుని చేస్తున్నారు. మా దానికి కూడా లేదండి, ప్లాన్ కూడా లేరు. వాళ్ళేమో దానికి మంచి ప్లాన్లు వేసి మంచి వేసి పొగలు వచ్చేస్తున్నాయి అక్కడ. నేను ప్రార్థన చేసినప్పుడు మనసులో అనుకున్నాను, ప్రభా ఇదే ముందు అయిపోవాలి ప్రభా, మేమే గెలవాలని. రైట్. నేను ప్రార్థన చేస్తున్నాను పక్కన, వాళ్ళేమో పక్కన. అది ఏమైంది చివరికి అంటే ఇంకా అది స్టార్ట్ కూడా అవ్వలేదండి, మంత్ పూర్తి అయిపోయిందండి. సిఎన్ రాజు గారి ఇల్లు పూర్తి అయిపోయింది, మనం ఓపెనింగ్కి వెళ్ళిపోయాం. ఓపెనింగ్కి వెళ్ళి చూస్తుంటే ఇంకా అప్పటికే అది దెబ్బలాగా ఉంది. అది అంటే మన పక్షాన్ని ఎవరున్నారండి? దేవుడు. దేవుడు ఉంటే జయం. లోకం గురించి భయపడాల్సిన అవసరం లేదు. అంటే భయపడేది ఎవరు? ప్రేమలో పరిపూర్ణం కానివాళ్ళు. భయపడేవాళ్ళు ఎవరంటే లోక సంబంధులు. మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడికి మనకు తోడే ఉన్నాడు. మనం ఏ పనైనా ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడితే అది తప్పకుండా విజయం అవుతుంది, అది తప్పకుండా జయాన్ని చూస్తాం. మన ప్రార్థన ఏదైనా, ఏ కార్యక్రమం అయినా, ఏదైనా సరే, అది హౌస్ ఓపెనింగ్ కావచ్చు, బర్త్డే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ కార్యక్రమం అయినా దేని పరంగా వెళ్ళిపోవాలి? ప్రార్థనాపూర్వకంగా వెళ్ళిపోవాలి. అది అలా వెళ్ళిపోవడం ఎవరి ఇష్టానుసారంగా వెళ్ళడం? దేవుని ఇష్టానుసారంగా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం
పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, రైట్. సో నేను చివరిగా చెప్పే పాట ఏంటంటే, వారి మధ్యను ఎవరి మధ్యలో? అన్యజనులు. కాబట్టి అన్యజనుల మధ్యలో రక్షణ పొందిన వారిగా మనం ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి? అది మన పాఠం. రాజ్య పౌరులుగా మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. కాబట్టి రక్షణ పొందిన తర్వాత మనం ఎలా జీవించాలి? రక్షణ పొందిన తర్వాత మనం ఎలా జీవించాలి? సో రక్షణ పొందిన తర్వాత మనం ఏం చేయాలి? 1, క్రీస్తు సంఘానికి చేరాలి, రక్షణలో ఎదగాలి, కుటుంబ సభ్యుడిగా అందరినీ ప్రేమించాలి. 4, క్రీస్తు అవయవముగా పని చేయాలి. 5, రాజ్య పౌరునిగా మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. మొత్తం 5 పాయింట్లు నేర్చుకున్నాం. ఇంకొక 4 పాయింట్లు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే వచ్చేవారం మనం తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, మీ పరిశుద్ధమైనటువంటి నామానికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. చీకటిలో బ్రతుకుతున్న మమ్మల్ని అన్ని జనుల ఇష్టాన్ని అనుసరించి జీవిస్తూ భ్రష్టులుగా బ్రతుకుతున్నటువంటి మమ్మల్ని నాయనా ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో ఒక అర్థం లేకుండా వ్యర్థతతో బ్రతుకుతున్నటువంటి మమ్మల్ని నీ కుమారుని యొక్క రక్షణ సువార్తను మాకు విడిపించి నాయనా, ఆ రక్షణ సువార్తలో మా కొరకు యేసు ప్రభు చనిపోయాడన్న వార్త, ఆయన మా కొరకు త్యాగమయ్యాడనేటువంటి విషయాన్ని తెలియచేసి దేవుని ప్రేమను మాకు పరిచయం చేసి కరుడుగట్టిన మా హృదయాలను నాయనా కరిగించి మెత్తవిగా చేసి మాలో విశ్వాసాన్ని, మారు మనసును కలిగించి మమ్మల్ని రక్షణలోకి నడిపించిన మా తండ్రి, రక్షించబడిన తర్వాత మేము ఎలా జీవించాలో నేను తెలుసుకుంటున్నాం తండ్రి. తెలుసుకోవడమే కాదు, చెప్పుకోవడమే కాదు, దాని ప్రకారంగా మేము జీవించేలాగా ఉండడానికి సహాయం చేయండి. మేము మనుజాశులను అనుసరించి అన్ని జనుల ఇష్టాన్ని అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టమును అనుసరించి నడిచేవారుగా ఉండడానికి సహాయం చేయండి. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టుకొని నవీన స్వభావమును ధరించుకున్న వారమై నీతి యథార్థమైన భక్తి గలవారమై జీవించినట్లు సహాయం చేయండి. చీకటి సంబంధులుగా కాక వెలుగు సంబంధుల వలె మంచితనము, నీతి, సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లుగా సహాయం చేయండి తండ్రి. ఈ లోక సంబంధమైన మూలపాఠాలు అనగా మనుషుల యొక్క పారంపర్య ఆచారాలలో మేము బందీలుగా చెరలో బ్రతకకుండా స్వతంత్రులుగా బ్రతకడానికి సహాయం చేయండి నైనా. వాటి విషయమే లోకంలో ఉన్నటువంటి భయం గుప్పెట్లో ఈరోజు మనుషులు బ్రతుకుతున్నారు నైనా. ఆ భయాలన్నిటిలో నుంచి మమ్మల్ని బయటికి రప్పించారు. పరిపూర్ణమైన ప్రేమలో మమ్మల్ని ఉంచి భయాన్ని లేకుండా చేశారు. నేను స్వతంత్రులుగా బ్రతకడానికి సహాయం చేయండి. మనుషుల యొక్క పద్ధతులకు బానిసలుగా కాక దేవుని ఇష్టానికి దాసులుగా మేము జీవించడానికి సహాయం చేయండి నైనా. ఏ అన్ని జనులు మమ్మల్ని దూషించారో, ఏ అన్ని జనులు మమ్మల్ని వెలివేశారో వాళ్ళందరూ కూడా దర్శన దినమునందు మీ నామాన్ని మహిమపరచున్నట్లుగా మంచి ప్రవర్తన గల వారమై
వారి మధ్యలో జీవించటానికి సహాయం చేయండి. మా తండ్రి, ప్రభువా, మీరు ఇస్తున్న జయాలను బట్టి మీకు స్తోత్రాలు. నాయనా, మీరు ఇస్తున్న మీ ప్రార్థన ద్వారా మేము చిన్నవాళ్ళం ప్రభువా, మేము చేస్తున్నాం, ఈరోజు ప్రారంభిస్తున్నాం. మేము చేస్తున్న ప్రతి పనిని మేము ప్రార్థనాపూర్వకంగా చేస్తున్నాం. ఇప్పటి వరకు అన్ని విషయాల్లోనూ మీరు జయాన్ని దయచేశారు. నైనా సహోదరులకు అభివృద్ధిని కలిగిస్తున్నారు. మేము తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని మీరు ప్రార్థనాపూర్వకంగా జరిగించి నైనా తండ్రి జయాన్ని కలిగిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నైనా ఇక్కడ ఆకివీడు క్రీస్తు సంఘములో నైనా ఇక్కడికి వచ్చి నైనా ఈ సత్యమును విని ఆత్మీయంగా బలపడుతున్నారు కనుక వారిని ఇంకనూ ఆశీర్వదించండి. వాళ్ళు ఇలా రావటం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని వెలివేయబడుతున్నారు. వాళ్ళ సొంత ప్రజలే వాళ్ళని ద్వేషిస్తున్నారు. నైనా ఒకప్పుడు వారు వెళ్ళిన సంఘాలు ఈరోజు వాళ్ళు ద్వేషిస్తున్నాయి, శాపనార్థాలు పడుతున్నాయి. నువ్వు నాశనమైపోతావు అని దూషిస్తున్నారు ప్రభువా. నైనా వాళ్ళు ఇక్కడికి వచ్చింది దేనికోసం? నైనా తినడానిక, తాగడానిక, చిందులేయడానిక, లేకపోతే జల్సాలు చేయడానిక, లేదా ఇక్కడ ఏదన్నా డబ్బులు ఏదైనా ధనాపేక్షలో లేదా వాళ్ళు ధనార్జన చేయటానిక? కాదు కదా నైనా. ఇక్కడికి వచ్చింది మీ వాక్యం వినడానికి, మీ సత్యం తెలుసుకుని మీ సత్య ప్రకారంగా జీవించాలనే ఉద్దేశంతో, మీ సంఘ సహవాసం కోసం, ఆ ప్రేమ కోసం, ఆ వాక్యపు సహవాసం కోసం ఇక్కడికి వస్తున్నారు. ఒక మంచి పని చేసినందుకు మాటలు అనిపించుకుంటున్నారు తండ్రి. ద్వేషించబడుతున్నారు, దూషించబడుతున్నారు, వెలివేయబడుతున్నారు, హింసించబడుతున్నారు, శాపనార్థాలు పెట్టబడుతున్నారు. మా తండ్రి, ఇటువంటి పరిస్థితులు ఆకివీడు క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి వారికి నైనా ఓదార్పును దయచేయండి. మీ నెమ్మది ఇవ్వనివ్వండి, మీ భరోసా నైనా వారికి దయచేయండి. మీ ఆదరణ అనుగ్రహించండి ప్రభా. మీ సంఘము ద్వారా తండ్రి వారికి ఆదరణ, వారికి కావలసిన ప్రేమ, ఆ సహవాసం, ఆ అనురాగం వారికి దయచేయండి. మా తండ్రి, అందరినీ దీవించి ఆశీర్వదించమని ఈరోజు చెప్పబడిన వాక్యాన్ని మా అందరి జీవితంలో ఫలింపచేసి మా తండ్రి మేము మనుషులను సంతోషపెట్టేవారిగా కాక దేవునిగా మిమ్మును, మా ప్రభుగా యేసు ప్రభుని మేము సంతోషపెట్టేవారిగా మేము ఉండడానికి సహాయం చేయమని, సంతోషపెట్టి క్రీస్తు దాసులుగా జీవించే బాధ్యత మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారికి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అంతే. అందరికీ వందనాలు. తదుపరి కార్యక్రమాన్ని సోదరుడు నాని నడిపిస్తారు.